ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోవా తన జనులను దర్శించెను. హల్లెలూయా. దేవుడు తన ప్రజల్ని దర్శించేవాడని. ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారో దేవుడు వారిని దర్శిస్తాడని. జకర్యా మరియు ఎలిజబెత్ దేవుడంటే భయభక్తులు కలిగిన వారని. వారికున్న ఒక లోటు ఏంటంటే సంతానం లేదు. దేవుడు వారిని దర్శించి వారికి యోహాను అనే కుమారుణ్ణి సంతానంగా అనుగ్రహించారని. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని దర్శించి మన కొరతను తీరుస్తారని. దేవుడు బెత్లెహేమును దర్శించి అక్కడ సమృద్ధిని అనుగ్రహించారని. దేవుడు తన ప్రజలను దర్శించి మహదైశ్వర్యంతో నింపుతారని. దేవుడు వారిని ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతారు. దేవుడు తన ప్రజల్ని దర్శించి ఆయన పనివారిగా, ఆయన కోసం పరిగెట్టేవారుగా, ఆయన కోసం బ్రతికేవారుగా మారుస్తారని. తన ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడని. తన ప్రజలకి దేవుడు ఇంకా చేసే మేళ్ళేంటి? బైబిల్ చదివిస్తుంది, దేవుడు తన ప్రజలకి మహిమ కిరీటముగా ఉంటారని. సంసోను జీవితంలో దేవుని మహిమ ఉన్నంత వరకు సంసోన్ని ఎవరూ ఎదిరించలేకపోయారు. సింహం ఎదిరించలేకపోయింది, మనుషులు ఎదిరించలేకపోయారు. 1000 మంది సైన్యాన్ని ఒక్కడే హతం చేశాడు సంసోను. అలాంటి సంసోన్ని ఎప్పుడైతే దేవుని మహిమ విడిచిపెట్టేసిందో సంసోన్ని తీసుకువెళ్ళి ఒక ఎద్దు స్థానంలో పెట్టేశారని. బైబిల్ సెలవిచ్చే మాట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన మహిమను పోగొట్టేసుకున్నామని. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపంతో తిరిగి వస్తామో దేవుడు మనకి మహిమ కిరీటముగా ఉంటారని. దేవుని మహిమ మనల్ని హెచ్చిస్తుంది. దేవుని మహిమ మన ఉన్నతమైన స్థలాల్లో తీసుకెళ్తుంది. దేవుని మహిమ ద్వారా అన్నీ సమకూడి జరుగుతాయని. దేవుడు తన ప్రజల్ని విడిపిస్తారని. దేవుని వాక్యం చెప్తున్నందుకు పేతురు గారిని తీసుకెళ్లి చెరసాల్లో వేసేస్తే సంఘమంతా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి పేతురు గారిని విడిపించారని. దేవుని ప్రజలుగా ఉన్న మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తారు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలేసి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలేసి, మమ్మల్ని దర్శిస్తానని సెలవిచ్చినందుకు దేవా మీకు వందనాలేసి, ప్రభువా ఈ భూమిని దర్శించిన దేవా ప్రభువా మీకు వందనాలు, మా హృదయాలు దర్శించిన దేవా ప్రభువా మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన దేవా ప్రభువా మీకు వందనాలు. ఆరోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్నారు లేవనెత్తండి. ప్రభా ఏసయ్యా, జీతాలు ఇవ్వక ప్రభా, జీతాల విషయంలో నలిగిపోతున్న వారిని ప్రభా జీతాలు సరైన టైంకి వచ్చేలా దేవా సహాయించండి. చదువుల విషయంలో సహాయించండి. రాకపోకల్లో కాపాడండి. బిజినెస్ విషయంలో సహాయించండి. మీరు తోడైండి, మన కృప అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.